హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడప నాగేంద్ర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రాయచోటి నుంచి కడప జిల్లా రావడం జరిగింది. కడప జిల్లా నుంచి బుగ్గొంక దగ్గర మీకు ఒక గుహను అయితే వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి బిహైండ్ సీన్స్ అనమాట. ఫుల్ వీడియో చూడాలనుకున్నట్టయితే నాకు తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఉంది, తప్పకుండా చూడండి. ఏనుగు గవి అని అంటాము. ఆ ఏనుగు గవి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఉండేది ప్రజెంట్ రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి వచ్చేటప్పుడు వైఎస్ఆర్ సర్కిల్ వస్తుంది. వైఎస్ఆర్ సర్కిల్ నుంచి రిమ్స్ వెళ్ళే రోడ్లో మీకు ఇక్కడ చైతన్య కాలేజ్ కనిపిస్తాయి. అక్కడి నుంచి బుగ్గంకి వెళ్ళే రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు దారిలో అయితే వెళ్తున్నాము. వెంకట ఇట్రా అట్టగాదురా. ఇతంది సాంటే అంట కదా. అవును, ఎవరు సాంటే కదా, అడవిలో పాడు నైట్ ఉన్నాయన సాంగమయ్య దగ్గర రోళ్ళ మడుగు అని ఒకటి ప్రాజెక్ట్ ఉంది. పదం పండి రోడ్ల మడుగు రోజు రోళ్ళ మడుగు ప్లస్ అనకొండ అని ఒకటి ఏదో వస్తుంది. అవి రెండు తీసుకొని నైట్ ఆడి అడవిలో క్యాంప్ ఎంత పట్టడం రోజు క్యాంప్ వీళ్ళు వస్తాను డైరెక్ట్ క్యాంప్ ఉంది. అయ్యో లోకల్ వాళ్ళు ఉంటే ఒకటే అంతా వద్దులే మళ్ళీ మెయిన్ అన్న రూట్లు డబల్ ఉంటాయి. ఇతన్ని ఎవరన్నా ఒకరు నిలుచుకున్నాం, మన ముగ్గురు అవుతాము. ఒకటే దారే మన ముగ్గురు అవుతాము. మొత్తం నలుగురు కలిసి చాలు అంతే. నైట్ క్యాంప్ నువ్వు ఒకరిని పిలుచు, మన ముగ్గురు నలుగురు చాలు. మరే బాండే అట్లా మనం వినూత్నంగా ప్రయోగాలు చేస్తేనే మనకు జనాలు చూసేది. డే టైం అంతా అవి తీసుకొని నైట్ క్యాంప్ వేసి మార్నింగ్ వచ్చేయండి. నైట్ అక్కడ నిలబడుతున్నా డైరెక్ట్ ఎలుగుబంట్లో అంత లేదు. మనం నలుగురు ఉంటే ఏం లేదు. మీరు మన రాలా ఎట్లా ప్రిన్సిపల్ పండుగ తప్పుతున్నావు. అయ్యో అర్ధగంట అంత రోడ్ల మడుగు తీసుకొని డే టైం అవి తీసుకొని నైట్ టైం అడవిలోనే స్టే చేయాలి. ఓవరాల్ కూడా అంతే. నైట్లో ఒకటి కాదు 2-3 ఎక్కవాలి మనం. నైట్ అంతా క్యాంపింగ్ 2-3 ఎక్కిపోవాలి. ఆటో వస్తాను అక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఫోన్ కారు వస్తాను. బోర్డు ఉంటుంది బుగ్గం కానీ బోర్డు కనిపిస్తుంది. ఈ కెమెరా నాకు ఎవరు తోడు రాక నేను కొనుక్కొచ్చుకున్నాయి. ఇట్లా వీడియో తీసుకునేది రోజు వాడుకోవాలంటే మనం వాడుకోలేదు. వాడు రాడు, కెమెరా ఉండాలా. వాడు వచ్చినా కానీ మళ్ళా పని ఉంది అని జనాలు మోన్ తెలుసుకోవాలంటే ఖర్చులు అట్లా మన సోలోగా వెళ్ళిపోవాలి. ఎంత దూరమైన వెళ్ళిపోవాలంటే కొన్ని చోట్ల మనకు మంచి ఉంటేనే పని జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ కూడా ఇక్కడ ఇట్లా పాస్ కొట్టద్దా మళ్ళీ ఇంటికి తిప్పుకోవాలి. సెల్ఫీ స్టిక్ ఉంది అనుకో, ఏ మంచి అవసరం లేదు. అడ్రస్లు అడుక్కుంటూ పోతా ఉండాలి అంతే. అట్లా మనకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వేరే దేశాలకు పోయినప్పుడు నువ్వు సెల్ఫీ స్టిక్ ఫైనాన్స్ ఎక్కువ అయినప్పుడు అట్లా పనికొస్తుంది. ఇప్పుడు లోకల్లో నీకు అక్కడ కూడా చూపిస్తామంటే మనిషి ఉంటేనే ఇట్లాంటి చోట అవసరం. నేను వెళ్ళేదన్నీ అయ్యే కాబట్టి మనిషి ఉండాలి. ఇట్లాంటి చోట ఉండాలి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అట్లా వెళ్ళిపోతాము. మారుమూలు కళ్ళకి వెళ్ళిపోతాము. కళ్ళకి వెళ్ళిపోయిన హాస్టల్ అట్లాంటివి తీస్తాము. ఇప్పుడు సెల్ఫీ ఎట్లా అంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేదా కాయలు పండిస్తాను అట్లా కాడ సెల్ఫీ పనికి వస్తుంది. అది కొండల కాడ ఎట్లా అంటే అట్లాంటి పనికిరాదు. ఇట్లాంటి మీరు చెప్పినట్టు ఇక్కడ ఏదైనా పంట ఉంది, వాళ్ళని ఇంప్రూవ్ చేయాలా, 2 మైకులు ఉంటే అప్పుడు చేసేయచ్చు. బండి ఏదైనా బండిలో పోతా ఉంటారు, ఇది తీసుకోవచ్చు మళ్ళా. అది ఇంటి ముందు చూపించినాము. అలాగే మనిషి ఉంటేనే వెళ్తాము. సెల్ఫీ కెమెరా పెట్టినా కూడా వీడియో గొప్ప అయిపోతుంది. మొత్తం నీ మొక్కమే కనపడుతున్నా వెనకల కొండలే ఇప్పుడు చూపించేదాన్ని. ఇప్పుడు తెలుగు యాత్ర అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది,
వాళ్ళకి కూడా చూడు, నువ్వు ఆడికి పోయినప్పుడల్లా ఎవడో ఒకటి తోడుంటారు కూడా, అట్లా బ్యాక్గ్రౌండ్ ఉండాలి మనకు. ఆ అమ్మాయికి ఆడికి పోయినా కూడా మా కజిన్ అంటారు అదంతా ఇది ఉంటుంది, జాబ్ చేసి అయితే ఇచ్చిపోయి వాళ్ళందరినీ ఖర్చులో పెట్టుకొని 10 మంది దేశాలు ఉండాలి. పోతాను అట్లా నాకు రోడ్లో పోవాలా, మిమ్మల్ని అడుగుతాను మీ వల్ల పని కావాలంటే ఇంకోటి అడుగుతున్నాడు. అట్లా అయింది ఆ ఏరియాలో ఒక్కడన్నా లోకల్ సపోర్ట్ చేసే అండ్ ఒకటే అడ్డుపోతుంది కదా. ఆ దేశంలో ఎవడో ఒకటి ఖచ్చితంగా వాళ్ళతో మా తమ్ముడు అని చెప్తారు. ఏమంటే ఇంకా లేడీస్ కాబట్టి సింపతి, అది అమ్మాయి ఒకటే పోతాను కష్టపడుతుందని అది పెద్ద సపోర్ట్. అది రీల్స్ లో లేడీస్ ఎందుకు ఎక్కువ చూస్తారు, వాళ్ళు ఆడవాళ్ళైనా కష్టపడతాను. ఇప్పుడు మగవాడు ఎంతైనా అడవుల్లో పట్టించుకోరు, అందుకే దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకునే కానీ రీల్ కాకుండా ఇంకా పోదా ఈ ఫీల్డ్లో పోదా అందరూ రీల్ చేస్తాను నామకం నేర్చుకునేది దాన్ని. ఇప్పుడు మనం ముందు ఒకప్పుడు చూసేవాళ్ళమే, ఇప్పుడు చేసే స్టేజ్ వినామంటే పాటలు ఆటోమేషన్ అన్న 2 గంటల పాటలు అదే ఆడాను మర్చిపోయినా. ఎందుకంటే మనం పోయే ప్లేస్ లో సుక్క నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా కొన్ని చోట్ల అంతే. ఇప్పుడు కొన్ని రోజులు చేసినాడు మళ్ళీ వదిలేసినాడు, అదే ముందులో మానేసినాడు అలా చేస్తాను. నేను ఇప్పుడు చేసే కొద్ది పోతా ఉండాల్సిందే. స్టార్ట్ చేయకూడదు, స్టార్ట్ చేస్తే ఇంకా స్ట్రైట్ బా, స్ట్రైట్ అంటారా, స్ట్రైట్ రా, స్లోగా రా, వీడియో తీసాను. ఒకటే దారి కరెక్ట్గా వెళ్ళిపోయినా. ఇక్కడైతే ఇంక మొత్తం నెమల్లే, ఈవినింగ్ టైం వస్తేనా రోడ్లు రోడ్ అంతా నెమల్లే ఉంటాయి 5 పైన. ఇది ప్రాజెక్ట్ వీళ్ళకి, మనకి వెలుగులు ఉంది అంత పెద్ద ప్రాజెక్ట్. కానీ ఇది ఎక్కువ నీళ్ళు వచ్చినా కడప పడకపోతుంది, నీళ్ళు తక్కువ వచ్చినా బతకలేరు. కెమెరా కొనేకి ఎన్ని రోజులు నాకు డబ్బులు సెట్ కాక, నాకు అవసరము కానీ డబ్బులు సెట్ కాదు. ఐఫోన్ కొనేకి ఈఎంఐ పెట్టుకొని అది 2 ఏళ్ళు దాకా కష్టపడి తెచ్చుకున్నాను. మళ్ళీ ఇది ఇట్లా ఎవరికన్నా నేను ఇప్పుడు చాక్లెట్లు పంచేదో లేకపోతే ఉండాలి కదా, ఇక పెట్టుకునేసాను నేనే. చేత పట్టుకునే ఇప్పుడు చేత పట్టుకోలేదు, పోతా ఉండేది ఒక నడుకోకుండా. మా ఫ్రెండ్స్ వస్తారు పని ఉందని మళ్ళీ వెళ్ళిపోతాం. ఇప్పుడు వాడిని తొడకేస్తాం ఇంత దూరం, పని ఉందంటే వెళ్ళిపోతాం. అప్పుడు మనకి టైం వేస్ట్. అట్లా అన్ని చూసి ఎవరిని అవసరం లేదు, కెమెరా ఉందా తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఎవరు రాకుండా కెమెరా నిలబెట్టేది, ఆ కొండ కనిపించేది మాట్లాడేది వచ్చేసేది. ఇప్పుడు 10,000 మంది చూసినా ఎంత రావచ్చు. అంటే డబ్బులు అనేది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఒక్కోసారి నీ అదృష్టము 1000 మంది చూస్తేనే 20,000 రావచ్చు, ఒక్కోసారి 1,00,000 మంది చూస్తే 10,000 రావచ్చు. వీడియో చూసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ పడతాయి కదా, దాంట్లో పెద్ద యాడ్ చిన్న యాడ్ ఎక్కువ డబ్బులు ఇచ్చేది అట్లా 5 నిమిషాల యాడ్ ఉంటాయి, 1 సెకండ్ యాడ్ ఉంటాయి. దాన్ని బట్టి మీకు డబ్బులు మారిపోతారు. అందుకే వ్యూస్ ఎన్ని వస్తాను ఎంత లెక్క వస్తుంది అనేది ఎవరు చెప్పలేడు. మనం చేయాల్సింది ఏమి, వీడియో పోవాలా, అది 5,000 వస్తాయా, 1,00,000 వస్తాయా. కొంతమందికి 1000 వ్యూస్కే $100 వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 10 లక్షల వ్యూస్ వచ్చినా కూడా $200 కూడా అట్లా. ఇప్పుడు నేను కొన్ని ఇంత పెద్ద పెద్ద వీడియోలు కష్టపడి తీస్తాను కదా, వాటికి $5-6 వస్తే చిన్న వీడియోలకి $20-30 వస్తాయి. అట్లా మనము ఏది గెస్ చేయలేము. ఇట్లా కాదు నా ఇంద్ర ఎప్పుడన్నా ప్లాన్ చెయ్యి, అట్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అట్లా వెళ్తాము. పోదాం, చిన్న మనం ఫస్ట్ క్లియర్ చేసుకొని ఇంకా వారం రోజులు రాడు. ఏంలా తక్కువ ఖర్చు పెట్టుకొని పోతా ఉండాలి మనం. అంతలో కుదిరితే దీంట్లో వారం రోజులు రాడు కాబట్టి రేపు మనం మిగతా వీడియో చేసుకో చిన్న మనం ప్లాన్ చేద్దాము. మన వీళ్ళు వీటిలో ఆల్రెడీ రాజంపేట తెచ్చుకోవచ్చు. రాజంపేట అన్నా కూడా ఈ లోపల నెక్స్ట్ టైం 2 రోజులు వెళ్తాము.
ఏమన్నా ముందు వారం దాకా ఈ వారంలో మేము ఇక్కడ మదనపల్లి కానీ చిన్నమల్లి మదనపల్లి రాజంపేట 3 ఏదో కవర్ చేస్తాం. ముందు తోడు లేక ఆడికి పోలా, ఇప్పుడు తోడు ఆడికన్నా పోలేదంట. అది అదే ఫుల్ టైం తోడు ఫుల్ టైం కేటాయించా అనుకో రోజు వాడు అవును నా అన్వేషణ చెప్తాడు. స్టార్టింగ్ లో రోజు 2 పెడతా వచ్చినాడు. రోజుకు 2 అదే ఊపిరి లేకుండా వదులుతాను వీడియోలో. రోజుకు 2 పెడతా వచ్చినాడంట. అతను ఫస్ట్ పోలా ఎప్పుడు దీన్ని తెలుసా, చైనా సిరీస్ ఎప్పుడు క్లిక్ అయిందో మిగతా ఇక్కడ చూస్తా వచ్చినాడు. అంటే ఇప్పుడు అయితేనే చూస్తారు ఎవరు మన దేశాన్ని అని పాత అన్ని కలిపెడతారు. అది అప్పుడు వచ్చాడు. అట్లా ఇప్పుడు నా వీడియో ఎవడన్నా గోవా అనుకో పడింది అనుకో ఎవరు చూడలేదు అనేది దీన్ని చూద్దాం ఏం అనేసి మిగతా కనబెడతారు. ఇది ఎప్పుడు క్లిక్ అవుతామో తెలీదు. అంటే దీంట్లో అదే చెప్తాను అలా, నువ్వు 20 ఏళ్ళు చదువుతావా, 20 ఏళ్ళు చదివి 10 ఏళ్ళు జీతానికి 20 ఏళ్ళు చదవాలా నువ్వు. అదే ఇది అంతే, 2-3 ఏళ్ళు కష్టపడాలా, చేసుకుంటా పోవాలంతే. లేడీస్ వంటల్లో కొంతమందికి ఖర్చు వస్తాయి, వాళ్ళకైతే ఇంట్లో కూర్చొని సంపాదిస్తారు. ఇంట్లో కూర్చొని అసలు ఈ వీడియోలు తీసేదానికి వాళ్ళు అంతా అది వంటగది రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మనం 2-3 గంటలు జర్నీకే పోయా, 2-3 గంటలు వాళ్ళు 3-4 వీడియోలు తీస్తారు వాళ్ళు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని, అది ఖర్చుతో కూడుకున్న పని కాదు. అవును, అది ఇంట్లో అది నువ్వు తిండి కడుపుతో తింటావు, ఖర్చులే. మన ఇదంతా ఏమంటే మనకు ఆనందం, మన కళ్ళతో చూస్తాం. అది నాగిన అదే నాకు అసలు ట్రావెలింగ్ చేయాలంటే భలే మోజు నాకు. మన కళ్ళతో మనం ఎన్నో చూసినాం అనేది అది సేమ్ నా ఇంటెన్షన్ అదే. ఎన్ని రోజులు ఉంటాం తెలీదు. మనం చూసినావా బాయిలో కప్ప మధ్య లేకుండా 10 ఊర్లు చూసినావా చాలంతే. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ తీసిన వీడియో కోసం మళ్ళీ వస్తాను. సార్ తెలీదు మళ్ళీ మన పంటల్లో వచ్చినాడు, అందుకు మనకు నేను వస్తాపా అంటే నేను మళ్ళీ వస్తాను. అదే మీరు చెప్పినట్టు మనం 10 ఊర్లు చూసినామా అంతే. కంప చెట్లలో కనపడదు లేపా, ఏడ మన ఇది చూసి కనపడాలి అన్ని కంప చెట్లు. నీకు వ్యూ అనేది వస్తుంది బాయ్, నీకు వీడియో కొట్టేది నేను ఇస్తా. కానీ అసలు ఏడా లెఫ్ట్లో దింపు లోపల కాడే రైట్ వెళ్ళి దింపు. ఇక్కడ చిన్నగా రాదంటే ఇక్కడ చిన్నగా వచ్చేది ఇట్లా చక్కగా ఒకటేదారి. పోయినసారి వచ్చినాడు మొన్న టైర్ పంచర్ నాన్న, అది పెద్ద ఆయన దొరక వచ్చినానా, అది మొన్న టైర్ పంచర్ అయినా ట్యూబ్లెస్ కాబట్టి అట్టే తోలినాం. ఇప్పుడు దానికోసం పంచర్ కోసం మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. అదైతే అది కానీ తోలుకుంటూ పోయినాం. అట్లా రిటర్న్ మళ్ళీ ఇంతే, ఈ రాళ్ళం కూడా వచ్చినా ఈ బండి నాది ఎట్లంటే చూస్తే బండికి ఇప్పుడు స్ప్రింగులు ఎన్ని మార్చుకున్నా దానికి అన్నీ 7 కొండలు కొట్టలేము మనకు బండి కాబట్టి. చూడు ఇప్పుడు దీనికి నా దానికి ఏం 2 కెమెరాలే, కానీ దీంట్లో డబ్బులు ఇప్పుడు 15 అంటే లేటెస్ట్ మోడల్ కదా, అదే కొంచెం మార్చేసాను తేడా అంతా. నా దానికి 2 జూమ్ వస్తుంది, 3 జూమ్ ఇస్తాను. చూస్తాను సో నా దానికి జూమ్ చేసేది 2, దీనికి 3 అంటే చూడు డబ్బులకు వాని డబ్బులు వానికి న్యాయం జరిగింది. మనం అంత ముందు తక్కువ పెట్టాం పాత మోడల్లో. ఇప్పుడు నాకు 2 వానికి 2 అంటే వాడామనుకుంటా. దానికి 2 ఆప్షన్స్, దీనికి 3 ఉన్నాయి. దానివల్ల ఏదో అనుకున్నాను ఆడవండి నువ్వు మాతో పాటు ఉన్నారా మగన్ పొందన్నారా రాని. దారి ఇప్పుడు ఎవరు చూపించేది కూడా ఎవరు లేరు, ఎందుకంటే వీడియో పెద్దగా అయిపోతుందని
కరెక్టే. డైరెక్ట్ కొండ చూపించారు. లెంత్ ఆడ ఎత్తుక్కోవాలా, వీడియో చూసుకుంటా వీడియో వీడియో చూస్తే ముందు మేము కష్టపడి ఇట్లా వీడియో చూపిస్తా, ఇట్లా పోవాలి అట్లా పోవాలి అంతా కష్టపడతాను. ఏం చెప్పేది లెంత్ అయిపోతుంది. కథ పెట్టాలి ఇక్కడ ఇంకా కొంచెం ముందు. ఎందుకంటే ఈ దారులలో ఒక దారి మనం మిస్ అయినాం. ఈడగాదు ఇంకా ముందు. ఇక్కడ ఏమన్నా ఒక్క రోజు మిస్ అయితే ఆడుకో వెళ్ళిపోతాం. కథ వస్తుంది అది. ఎందుకంటే ఎండింగ్కి వెళ్ళిపోతుంది కథ వెతుకండి. ఇక్కడ దారిలో వెళ్ళి ఆ రోజు అయితే ఏడేడే తిరుగుతాను. కథ పెట్టాలి బయటికి. అదే కొంచెం గమనించుకొని మళ్ళీ అటు ఇటు తిరగాలంటే లేదు ఆరు కొట్టాలి రిటర్న్ అయింది. ముందు పోనండి ఆడ కథ ఆడే ఆ కథ మనం ఆలోచించండి. ఆడ నిలుగున్నది ఆ కథ వేరా.